బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. పార్టీలో చేరికలు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంశాలపై ఖర్గేతో చర్చించనున్నారు. అయితే ఈ నెల 26న చేవెళ్లలో జరగబోయే సభను నేతలు ఖర్గేకు వివరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. పార్టీలో చేరికలు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంశాలపై ఖర్గేతో చర్చించనున్నారు. ఈ నెల 26న చేవెళ్లలో జరగబోయే సభను నేతలు ఖర్గేకు వివరించనున్నారు. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. వరుణ్, ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతూ ఉండడంతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే గతంలో యూత్ డిక్లరేషన్ తో పాటు అనేక అంశాలపై తన క్లారిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఒక్కొక్క వర్గానికి, సమాజంలో ఉన్నటువంటి ఒక్కొక్క వర్గానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనే దానిపై ఒక్కొక్క డిక్లరేషన్ విడుదల చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ఈ నెల 26వ తారీఖున చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజా గర్జన పేరుతో పెద్ద ఎత్తున సభ నిర్వహించనుంది. దీనికి ముఖ్య అతిథిగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. సో ఇందులో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టతని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చారు. నిజానికి కొంతకాలంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీలకి తగ్గిన ఫలితాలు చాలా తక్కువ అని, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా వారిని విస్మరించిందని వారు అంటున్నారు. నిజానికి మొదట పేర్కొన్నటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా వారికి పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. ముఖ్యంగా ఇటు దళిత బంధు అయితేనేమి, అటు పోడు భూములకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఇలాంటివి అమలు చేయడం లేదు. కేవలం హామీల వరకే పరిమితం అయ్యారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై ఒక స్పష్టత ఇచ్చే విధంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఉండనుంది. ఇందులో రానున్న రోజుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వారి కోసం చేయనున్నామనే విషయాన్ని వివరించన్నారు. అయితే దీంతో పాటు ఆగస్టు 29న మైనారిటీ డిక్లరేషన్ కూడా దీనికి సంబంధించి విడుదల చేయనున్నారు. పూర్తి స్థాయిలో మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా వస్తున్నటువంటి ఓబీసీలు, అలాగే మైనారిటీలు, వీరందరినీ కూడా హక్కును చేర్చుకునే విధంగా ఈ డిక్లరేషన్లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. వరుణ్, చూసుకున్నట్లయితే ఈ ఓవరాల్ డిక్లరేషన్స్ ఇవన్నీ కూడా పార్టీలో ఉన్న నేతలు, అదేవిధంగా నియోజకవర్గంలో ప్రజలను కూడా ఆకట్టుకునేందుకే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా వరుణ్, నిజానికి సమాజంలో ఉన్నటువంటి ఒక్కొక్క గ్రూప్ కి ఏం చేస్తామనే దానిపై ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికలకు ముందే హామీలు ఇస్తుంది. అందులో స్పష్టత ఉండాల్సి ఉంది. అంటే కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా ఎలా చేస్తాము, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతాము, అలాగే వాటికి నిధులు ఎక్కడ నుండి చేస్తాము, ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నాము, ఇది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే నిధుల పరంగా కొరత ఉన్నప్పుడు హామీలు ఇచ్చి వృధా. మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో అవి చేసి చూపించింది. గతంలో ఇందిరమ్మ ఇళ్లను కనుక గమనించినట్లయితే చాలా మంది పేదలు ఇప్పటికీ ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఈ స్థాయిలో మాత్రం ప్రస్తుతం ఏ పార్టీ కూడా తన హామీలను నెరవేర్చలేదు. మరోవైపు ఓబీసీ మహిళా డిక్లరేషన్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక సబ్ కమిటీని నియమిస్తామని, మరోవైపు ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలిపినటువంటి నేపథ్యంలో చూడాలి రానున్న రోజుల్లో ఈ డిక్లరేషన్లని ఏ రకంగా ప్రజలకు తీసుకెళ్తారు, అవి ఎంతవరకు ప్రజల్ని ఓట్ల వరకు మనసు అనేది వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ ఫర్ ది అప్డేట్స్.